బాపట్లలో ఇప్పుడు ప్రజెంట్ వేగేష్ నరేంద్రవరం గారు గెలుస్తారంటారా అటు లేదంటే వైసీపీ నుంచి గెలిపి వస్తుంది అంటారు ఈసారి? నరేంద్రవరం గారు గెలుస్తారండి. ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. ఎటువంటి బ్యాడ్ రిమార్క్స్ లేవు. ఇప్పుడు 6-7 ఏళ్ళ నుంచి ప్రజలు ప్రతి ఊరు అంటే ఐ మీన్ ఒక గుడిని కానీ ఒక చర్చి కానీ ఒక మసీదు కానీ అలాగా తనకు ఇతోధికంగా డబ్బుతో సేవ చేశారు. అంటే వాళ్ళకి ఆర్థిక విరాళాలు కానీ అలాగా. అది కాకుండా ప్రతి పల్లికి మంచినీళ్ళు, ఎక్కడైతే మంచినీటి సరఫరా అవసరమో ప్రతి ఊరిని అలాగా మంచినీళ్ళు అందిస్తా ఆ దాహార్తిని తీర్చారు. అలా కాకుండా మళ్ళీ ఈ వైద్య రంగంలో ఎవరికన్నా ఇతోధికంగా ఐసైట్ కానీ లేదంటే శుక్లాలు కానీ అలాంటివి చేసుకుంటా ఇఫ్తార్ విందులు ఇచ్చుకుంటా ఇట్టగా తోఫాలు రంజాన్ తోఫాలని అలాగా ప్రతి పల్లెటూరిని ఈ 7 సంవత్సరాల నుంచి తన సొంత డబ్బులతో పార్టీని నిలబెట్టారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఆ కష్టాన్ని గుర్తించి ఆయనకి ఈ తెలుగుదేశం టికెట్ ఇవ్వడం జరిగింది. రేపొద్దున కూడా ఎటువంటి రిమార్క్స్ లేకుండా బ్యాడ్ రిమార్క్స్ లేకుండా ప్రజలకి సేవ చేస్తారు. అది 100% తెలుగుదేశం ఈ నరేంద్రవరం నాయకత్వాన్ని కోరుకుంటున్నది. కోన రఘుపతి గారు గెలవకపోవడానికి కారణం ఏంటంటే చెప్తారు? కారణం ఏంటంటే ఆయన ఈ 5 సంవత్సరాలు ఆయన కేడర్ని ఎటువంటి కేడర్ని ప్లస్ రెడ్డి సామాజిక వర్గంలో ఆయన ఎటువంటి ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వలేదు. దానితో ఆయనకి ఈ రెడ్డి సామాజిక వర్గం నుంచి కొంత యాంటీ వచ్చింది. ప్లస్ మున్సిపాలిటీలో కానీ పట్టణాల్లో కానీ పల్లెటూరులో కానీ మీ అందరికీ తెలిసిందే ఆయన ప్రతిదానికి ఒక 1%, 10% అలాగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అది ఏ రకంగా అది ఓపెన్ సీక్రెట్. ఆయన కాదని చెప్పొచ్చు, కానీ అనుభవించిన వాళ్ళందరికీ ప్రజలు ఇప్పుడు 1 by 1 అలా పాస్ అయిపోయింది అన్నమాట. అది చాలా మట్టుకి నెగిటివ్గా ఉంది. ప్లస్ 5 సంవత్సరాల్లో ఆయన గెలిచిన తర్వాత ఒకసారి కూడా నియోజకవర్గానికి కానీ పల్లెటూరుకి కానీ రావటం అంటూ జరగల. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం లేదు. ఈ గవర్నమెంట్లో ఒక సిమెంట్ రోడ్డు కానీ ఏ రోడ్డు కానీ ఎటువంటి డెవలప్మెంటు లేకుండా ఈ 5 సంవత్సరాలు అలా గడిచిపోయింది. అందుకని ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. నరేంద్రవర్మ గారికి ఎంత మెజారిటీ రావచ్చు? అంటే మెజారిటీ అనేది ఎవరు చెప్పలేనిది. అది జనం ఎటువంటి కొద్దిగా అంటే యాంటీ గవర్నమెంటు అలాగా ఈ వ్యతిరేకత ఇవన్నీ కలిస్తే వన్ సైడ్ వెళ్ళిపోతుంది. ఈ కాకుండా ఇప్పుడు జనం ఈ నవరత్నాలని ఇవని ఆ ప్రలోభాల్లో ఇంకా అలాగే డెవలప్మెంట్ జరగకపోయినా చాలు, మా ఇంటికి పథకాలు వస్తున్నాయి కదా అనే కోణంలో వాళ్ళని కొద్దిగా మారిపోతే కొద్దిగా మెజారిటీ తగ్గొచ్చు.